హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మరొక గుడి గురించి మీకు చెప్పబోతున్నా. అది ఎక్కడ అనుకుంటున్నారా? మన మహబూబ్ నగర్ డిస్టిక్లో కురుమూర్తి స్వామి టెంపుల్ చాలా ఫేమస్. ఇది మనకి చాలా మందికి తెలిసినదే ఉంటుంది. మన మహబూబ్ నగర్ అయితే ఇది తెలియని వారనేది లేదు. ఎందుకంటే చాలా ఫేమస్. సంవత్సరానికి నెల రోజుల పాటు జాతర సాగుతుంది. చుట్టుపక్కల గ్రామాలు మొత్తం కూడా ఈ జాతరకి కంపల్సరీ వస్తారు. నేను మహబూబ్ నగర్లో పుట్టేని కూడా నేను ఇప్పటివరకు జాతరకి రాలేదు. అసలు చాలా విచిత్రం కదా. ఇంకోటి విచిత్రం ఏంటంటే నాకు ఇక్కడ ఈ గురుమూర్తిలో ఏ దేవుడు ఉండదు కూడా తెలియదు. నాకు అసలుకి ఇన్ని ఇయర్స్ అని పోదాం అనుకుంటున్నా కానీ ఒక్కసారి కూడా వీలు కాలేదు. ఈసారి మాత్రం ముందే అయితే నేను ఫిక్స్ అయినా ఏదైనా సరే వెళ్ళాలని. సో ఫైనల్గా అయితే వచ్చిన, అంతా అయిపోయే మూమెంట్లో వచ్చిన అనమాట. ఫుల్ స్టార్టింగ్ అయితే రాలేదు. ఇంకా ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఇక్కడ చాలామంది కురుమూర్తికి తిని తాగడానికి వస్తారు అని అంటారు, విన్నాను. ఇక్కడ కాల్చిన చికెను తినడం తాగడం చాలా ఫుల్ ఎంజాయ్ చేయడానికి వస్తారు. ఇక్కడ ఉన్న దేవుడు వాళ్ళకి వెంకటేశ్వర్ల స్వామి అనమాట. మనం అనుకుంటాం కదా, మామూలుగా తిరుపతికి వెళ్ళినప్పుడు ఇంట్లో అన్నీ క్లీన్ చేసుకొని కడుక్కొని అన్నీ శుభ్రం చేసుకొని పోదాం. కానీ ఇక్కడ కురుమూర్తి వెంకటేశ్వర స్వామికి మనం అన్నీ శుభ్రం చేసుకొని వచ్చినాక కూడా ఇక్కడ నాన్ వెజ్ అన్నీ తిని తాగి అన్నీ ఇక్కడ వచ్చి తినడానికి తాగడానికి మాత్రమే ఇక్కడ వస్తారు. దేవుని దర్శనం చేసుకున్నాక మంచిగా కాల్చిన చికెన్ ఇక్కడ చాలా ఫేమస్ అంట. మేమైతే స్టార్టింగ్లో వద్దాం అనుకున్నా, ఇక అనుకోకుండా టైం దొరకనందువలన లాస్ట్ మూమెంట్లో వచ్చినాం, అయిపోయే మూమెంట్లో. సో నైట్ పూట కాబట్టి మాకు కాల్చిన చికెన్ అవి ఇవి ఏం కనిపించలేదు, అంత అయిపోయింది. సో ఇక ఫైనల్గా అయితే వచ్చినాం కదా. దేవుని దర్శనం అయితే ఉంటుంది, ఎప్పుడు వచ్చినా దేవుని దర్శనం ఉంటుంది, తినడం తాగడమే ఉంది కదా. సో మేము రాగానే ఫస్ట్ మొత్తం కాలు గడుకున్నాము. నైట్ కదా, స్నానం చేయలేము, ఎందుకంటే మేము ఆల్రెడీ మార్నింగే టైం ఇంట్లో నుంచి రెడీ అయ్యి వచ్చినాము. ఇంకా మేము ఇక్కడ ఉండాలని అనుకోలేదు. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోదాం అనుకున్నాము. గుండంలో స్నానం చేద్దాం అనుకున్నాం, కానీ ఆ చలికి అక్కడ ఉన్న సిచ్యువేషన్కి కాలు ముఖం కడుక్కోవడమే పెద్ద గొప్ప అయిపోయింది. అక్కడ చాలా చల్లగా ఉంది, పల్లెటూరు కదా, ఫుల్ చుట్టుముట్టు చల్లగా. ఇంకా దానివల్ల మేము ఏం చేయలేకపోయినాం, కాలుమొఖం కడుక్కొని ఇక్కడ వచ్చి దీపం పెడుతున్నాము. అంటే ఒత్తులు 365 ఒత్తులు ఈ నెలలో పెడితేనంట మనకున్న దరిద్రం మొత్తం పోతుంది అని అంటారు ఇక్కడ. సో అందుకని ఇంకా ఇక్కడ దీపం పెట్టుకొని దేవునికి అయితే దర్శనానికి వెళ్తున్నాము. అసలుకి కురుమూర్తి జాతర మన మహబూబ్నగర్ డిస్టిక్లో, నేను మహబూబ్నగర్ డిస్టిక్లో పుట్టి కురుమూర్తి జాతర రాలేదు. ఇంకోటి రాకడం పక్కన పెడితే ఇక్కడున్న దేవుడు ఏంటో కూడా తెలియకుండా మాత్రము వచ్చేసిన. అంటే మనం గుడి అంటే ఫస్ట్ అక్కడ ఈ దేవుడు ఆ దేవుడు ఫేమస్, ఈ దేవుడు ఫేమస్ అని తెలుసుకుంటాం కదా. నాకు ఏమైందంటే నేను అక్కడ దేవుడు కురుమూర్తి దేవుడు అంటే అసలుకి ఏం దేవుడు అని కూడా అసలు థాట్ రాలేదు, ఎప్పుడైనా తెలుసుకోవాలి కూడా అనిపించలేదు. ఎందుకో విచిత్రం. ఏడుకోయినా నేను కాశీ పోయినా, అయోధ్య పోయినా, తిరుపతి, ఎక్కడెక్కడనో షిరిడి, ఇంకా ఆల్మోస్ట్ చాలా టెంపుల్స్ తిరిగిన, విజయవాడ కనకదుర్గమ్మ తల్లి, అంటే ఇట్లా పోయిన దగ్గర ఈ దేవుడు ఉంటుండు అని తెలుసుకుంటాం కదా. కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ ఉన్న దేవుడు ఏంటో తెలియకుండానే వచ్చేసిన. కురుమూర్తి జాతర ఫేమస్ అక్కడ, అది ఇది అని వింటున్నా, చిన్నప్పటి నుంచి వింటున్నాను. కానీ ఇప్పటికీ కూడా నేను ఆ దేవుడి పేరు తెలుసుకోకుండా వచ్చిన. ఈడికి వచ్చినాక మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళకి అసలు తెలియదు. ఇందులో హిందీ ఆమె వచ్చింది, అడుగుతుంది, అక్క ఇక్కడ ఏం దేవుడు ఉంటుండు అని అడిగింది. తర్వాత ఆడిపోయినాక చెప్తా, నాకు కూడా తెలియదు అంటే తను అంటుంది, ఏందక్క నువ్వు నన్ను ఇటు తీసుకొచ్చినావు కానీ దేవుడు కూడా తెలియదు అని చెప్పింది. అంటే మనకు దేవుడు ఏం దేవుడో తెలియదు, ఆడిపోయినాక తెలుసు అని చెప్తే తను నవ్వింది. సో ఇక్కడ మేము స్టార్టింగ్ పైనకి వెళ్తుంటే ఇక్కడ ఉద్దాలు అంటారంట, అంటే శ్రీవారి పాదాలు. అది ఉద్దాలు అంటంట. మనం జాతర స్టార్ట్ అయ్యేటప్పుడు కింద ఇవి తీసుకొస్తారంట. ఈ దేవుడి పాదాలతోని ఇలా కొట్టుకుంటే మనకున్న దరిద్రము దయ్యము అన్నీ పోతాయని ఇక్కడ ఉన్న అంకల్ పట్ట కొడుతుంటారు. ఇంకా పక్క నుంచి మా పిల్లలు ఏమంటారు, మమ్మీని ఇంకా కొట్టండి అంకుల్ అని. అయితే అడిగిన, అంకుల్ ఇది ఇలా ఎందుకు కొడుతున్నారు అంటే, మనకేమన్నా పై మీద అంటే ఏదో దయ్యాలు భూతాలు శని ఉన్న దరిద్రం ఉన్న అన్నీ పోతాయని అంటారు, అందుకే దీంతో కొట్టుకుంటారు అని అన్నారు. సో నన్ను మా బాబు కూడా కొట్టు బాగా వాడు చేస్తా అని చెప్పి అన్న. ఇంకా మా ఫ్రెండ్ని కూడా చెప్పిన, బాగా కొట్టండి అంకుల్ అని. సో అందరికీ కూడా పట్ట కొడుతున్నమాట. ఇక ఫైనల్గా అయితే అక్కడ యుద్ధాల నుంచి దర్శనం చేసుకొని పైన వెళ్తున్నాం. ఇంకా ఏడుకోయినా కానీ కాలభైరవులు అయితే మా వెనక వదిలిపెట్టారు. చూడండి, ఏదో పరిచయం ఉన్నట్లు మా పాప దగ్గరికి 3-4 వచ్చి బాగా ప్రేమగా ఇచ్చేస్తుంది. ఇంకా అమ్మాయిలు బెదురుకుంటారు కోరుకుతామేమో అని చెప్పిన, అలా ఏం కోరికలే, మనం మంచిగా చూసుకుంటే కూడా మంచిగా ఉంటాయని.
ఇక మాతో పాటు ఇవి కూడా దర్శనం చేసుకుని పైకి వస్తున్నాయి. వాళ్ళేమో బెదిరికుంటారు పిల్లలు. ఇంకా మేమైతే పైకి ఇక సరదాగా అందరం ఫ్రెండ్స్ కదా, అందరు కలిసి వెళ్తే ఎంత బాగుంటుంది కదా. సో మేము వచ్చేటప్పుడు ఎలా వచ్చినామంటే, మేము యాక్చువల్లీ మేము ట్రైన్కు అనుకున్నాము వచ్చేటప్పుడు. బస్కి అయితే చాలా లాంగ్ జర్నీ అవుతుందని ట్రైన్కి అనుకున్నాం, కానీ మేము పొద్దున 11కే ట్రైన్ ఉండే హైదరాబాద్ నుంచి. కాచిగూడ టు మన కురుమూర్తికి డైరెక్ట్ ట్రైన్ ఉండే. మేము లేటు వాళ్ళందరు పిల్లలు అవి అనడానికి లేట్ అయిపోయింది. 11:40కి ట్రైన్ వెళ్ళిపోయింది. ఇంకా మేము అనుకోకుండా మళ్ళీ కాచిగూడ నుంచి మహబూబ్ నగర్ పోయి, మహబూబ్ నగర్ నుంచి మళ్ళీ బస్ ఎక్కి, ఆ నుంచి మళ్ళీ బస్ దిగి ఆటో అన్న వరకు చాలా లాంగ్ జర్నీ అయిపోయింది. అందుకని లైట్ అయిపోయింది. సో అలా కాకుండా డైరెక్ట్ మార్నింగ్ టైమింగ్ తెలుసుకొని కాచిగూడ నుంచి కురుమూర్తికి వెళ్ళాల్సిన ట్రైను అదే కురుమూర్తిలో స్టేషన్లో వదిలిపెడితే, కురుమూర్తి స్టేషన్ నుంచి దేవాలయం దగ్గరికి ఓన్లీ 20 రూపాయలు ఛార్జ్ మాత్రమే. సో ఎవరైనా పోవాలనుకున్నాలో ఈ టైమింగ్స్ మిస్ కాకండి. డైరెక్ట్ కురుమూర్తికి వెళ్ళిన ట్రైను వేరే బస్సు ఎక్కితే మాత్రం చాలా చుట్టు అయిపోతుంది. సో మేము సఫర్ అయినాం కాబట్టి మీకు చెప్తున్నాం, మేము చాలా సఫర్ అయినాం. ఫైనల్గా అయితే దేవుని దర్శనం చేసుకోండి. గోవిందా గోవింద ఏడుగుండవాడ వెంకటేశ్వర స్వామి గోవిందా. చూడండి ఇక్కడ వీడియో తీయొద్దన్నారు కానీ కొంచెం తీసిన మీకోసం, మీరు కూడా దర్శనం చేసుకోవాలి నాతో పాటు. పంతులు గారు వద్దన్నారు కానీ మనం వింటామా పంతులు వద్దంటే? ఎందుకంటే మనతో పాటు 10 మంది మీరు రాని వాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకని నేను చిన్న వీడియో తీసుకున్నా. గోవిందా గోవింద ఏడుగుండవాడ వెంకటేశ్వర స్వామి. కిందికి వస్తుంటాడు ఇక్కడ దేవుళ్ళని, చిన్న చిన్న దేవుడు. మనం తిరుపతికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అదే ఫీల్ వచ్చింది. కాకపోతే తిరుపతికి మెట్లు చాలా లాంగ్ ఉన్నాయి. ఇవి ఒక 100 పైన ఉంటాయి అనుకుంటున్నా, ఏంచలేదు. ఒక 100 మెట్లు ఉంటాయి. కానీ తిరుపతిలో ఉన్నట్లు వెంకటేశ్వర స్వామి గుట్ట పైన అదే మెట్లు మనం పోతుంటే దేవుళ్ళని, చిన్న చిన్న దేవుళ్ళని దర్శనం చేసుకుంటూ వెంకటేశ్వర స్వామి వెళ్ళేటప్పుడు హనుమాను ఇలా చాలా దేవుళ్ళని కింద దర్శనం చేసుకొని వెళ్తున్నాం కిందికి. ఇక దర్శనం అయితే చేసుకున్నాము. మేమైతే నైట్ ఉండొద్దు అనుకున్నాము, మార్నింగ్ పోయి ఈవినింగ్ వద్దాం అనుకున్నాం. ఇప్పుడు మా పరిస్థితి ఇంకా చెప్పుకోలేం. ఎందుకంటే మేము వచ్చేవారికి అలా 7 అయింది, దర్శనం చేసుకునే అలా 8:30 అయింది. ఇంకా ట్రైన్స్ మాత్రం ఉండేవి మన మహబూబ్ నగర్ నుంచి. మళ్ళీ ఇప్పుడు మన కురుమూర్తి పోయేటప్పుడు మార్నింగ్ టైమే ఉందంట, నైట్ పూట లేదు. ఇక రిటర్న్ ట్రైన్ లేదు కాబట్టి మేము ఏం తెచ్చుకోలే. మార్నింగ్ టీ ఇంకా మేము పులిహోర తెచ్చుకుని ఉంటేమి, ఆ మిగిలిన టీనే వెయిట్ చేసుకుంటున్నాము. ఎందుకంటే నైట్ పూట టీ దొరక చల్లగా ఉంది. టీ తాగంది అయితే మనకు ఇక డే గడవదన్నమాట. ఇక కొంచెం మిగిలిన టీలో పక్కన దేవునికి నైవేద్యం పెట్టిన కుండల పైన మూత ఉంటుంది కదా, ఆ మూతని కడుక్కొని నేను టీ వెయిట్ చేసుకుంటున్నాను. చలిమంట వేసుకున్నాము, ఆ చలిమంటలోనే టీ. ఈ అద్భుతం మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అంటే ఎంత ఇది కదా, మంట మీద మనం ఒక చిన్న మట్టి పాత్రలో వేడి చేసుకుని తాగుతా, అబ్బా టేస్టే వేరు. ఎంత బాగా టేస్ట్ ఉందంటే అసలుకి అబ్బా పంచపరమాలు అంటే కదా, అమృతంలాగా అనిపించింది. టీ చూడండి 2 కప్పులు అయినాయి. ఉన్నది 15 మంది కానీ 2 కప్పులు. నేను తాగినాక ఎవరైనా తాగమని చెప్పి 1 కప్పు వేయించిన. ఇక నాకైతే అది మనం పైన మూతడకుండా టీ వేడి చేసినా కాబట్టి కొంచెం బుడిది పడినట్లయింది. సో తాగినా చాలా టేస్ట్ ఉంది. ఇక వండుకునికి వచ్చింది చూసుకో మా పరిస్థితి, దేవునికి ఎరక. ఇంకా మేము పండుకోవడానికి ఏం తెచ్చుకోలే, కప్పుకొని ఇంకేం లేదు. చిన్న చిన్న పిల్లలు ఉండరు. అసలు మా పరిస్థితి ఎలా అంటే, అక్కడ పోస్టార్లు పాడేసిన ఉల్లిగడ్డ కవర్లను వేసుకొని కింద కప్పుకొని అట్లా నైట్ గడిచిపోయింది. ఇక పొద్దెక్కినాక ఇక్కడ ఉన్న చూడండి, ఇదే మన వెంకటేశ్వర స్వామికి ఇలా కుండల్లో నైవేద్యం చేసి సమర్పిస్తారంట. ఇలా చూడండి ఈ విధంగా. అందుకే ఇక్కడ అన్ని కుండలో ఉన్నాయి చాలా. ఆ కుండలోనే నైవేద్యం ఉంటుంది, అది కూడా పచ్చి కుండలో. సో ఫ్రెండ్స్, ఇది మా జర్నీ. థ్యాంక్ యూ సో మచ్.